కృష్ణా జిల్లా నందివాడ పోలీస్ స్టేషన్లో అరెస్ట్ అయిన వైసీపీ నాయకులను వైసీపీ జిల్లా ఉపాధ్యక్షుడు మండలి హనుమంతరావు కలిశారు. అయితే కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో వినూత్నమైన పరిపాలన సాగిస్తుందని అన్నారు. వైసీపీ కార్యకర్తలను అక్రమ అరెస్టులు చేయటం దారుణమని తెలిపారు. పోలీసులు ఒక స్టేషన్లో అరెస్టు చేసి అన్ని పోలీస్ స్టేషన్లలో ఎఫ్ఐఆర్ నమోదు చేస్తున్నారని ఆరోపించారు. వైసీపీ నాయకులను అక్రమ అరెస్టులకు పాల్పడితే సహించేదే లేదని హెచ్చరించారు. అమలు చేయలేక కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి కార్యకర్తల్ని, నాయకుల్ని, ప్రజల్ని భయభ్రాంతులు చేయడానికి కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యకర్తల్ని, నాయకుల్ని అరెస్ట్ చేయడమే ఒక ప్రభుత్వ పరిపాలనగా సాగడం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి పరిస్థితి. ఎప్పుడో 2020లోనో 2022లోనో 2 వర్గాలు ఘర్షణ జరిగితే ఆ రోజున్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నిష్పక్షపాతంగా మరి పార్టీకి చెందిన కార్యకర్తలు అయినప్పటికీ కూడా విచారణ జరపమని ఇద్దరు వైపున కూడా కేసులు కడితే, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి కార్యకర్తల మీద లేదా తెలుగుదేశం పార్టీ నాయకులకు సంబంధించిన మీద పెట్టిన కేసుల్ని రెఫర్ చేసి కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని నాన్ బెయిలబుల్ సెక్షన్స్ కింద అరెస్ట్ చేయడం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి పరిస్థితి. నిన్న మా స్టేట్ లీగల్ సెక్రటరీ శ్రీ సుధాకర్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఏదైతే బిఎన్ఎస్ఎస్ యాక్ట్లో 111 ఉందో ఆ 111 అనేది ఈ కేసులకు సంబంధం లేదు. బిఎన్ఎస్ 149 అనేది అక్రమంగా ఆయుధాలు కలిగి లేదా దేశం మీద రాజద్రోహాన్ని తీసేసి ఆ రాజద్రోహం ప్లేస్లో ఇది